ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలి అంటే ముందుగా తమ అనుకూల పత్రికల్లో కథనాలు రాయిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు అధికారంలో ఉంటే ఈ పని చక్కగా జరిగిపోతూ ఉంటుంది. ఇదిగో ఎన్నికల హామీ నెరవేరుస్తున్నాము అంటూ 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ఫైల్పై సంతకం అంటూ హడావిడి చేశారు. అబ్బో, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఎంత నిబద్ధతతో ఉందో అని అంతా మెచ్చుకున్నారు. కానీ రోజు రోజుకు డిఎస్సిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి టీచర్ల భర్తీ పూర్తవుతుంది అని ప్రకటించారు. డిఎస్సి అభ్యర్థుల్లో అనుమానాలున్నా మంత్రి చెప్పారు కదా, నమ్మొచ్చు అని సరిపెట్టుకున్నారు. కానీ టీడీపీ అనుబంధ మీడియాలో ఇవాళ డిఎస్సిపై వచ్చిన కథనం అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చంద్రబాబు సర్కార్ చాలా సానుకూల ఆలోచనతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందంటూనే స్కెడ్యూల్ ప్రకారం టీచర్ల భర్తీ అనుమానమే అని రాసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిఎస్సి ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది అనేది ఆ కథనం సారాంశం. ఎస్సీ వర్గీకరణ ప్రకారం నోటిఫికేషన్ను రివైజ్డ్ చేయాల్సి ఉందని, దానికి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉండొచ్చు అనే వాదన వినిపిస్తోందట. మళ్లీ న్యాయపరమైన చిక్కుల్ని తెరపైకి తేవడం వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారు అనే విమర్శలు లేకపోలేదు. ఇదంతా జాప్యం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న కుట్రగా డిఎస్సి అభ్యర్థులు అనుమానిస్తున్నారు. అందుకే డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వ పెద్దలు మాత్రం సానుకూలంగా మాట్లాడుతూ, మరోవైపు అనుకూల మీడియాతో మాత్రం అభ్యర్థులను గందరగోళంలో పడేసేలా కథనాలు వస్తున్నాయి అనే చర్చకు తెరలేచింది. డిఎస్సి నిర్వహణ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధికి పరీక్ష. డిఎస్సి అభ్యర్థులను మోసగించేలా నడుచుకుంటే మాత్రం ఎంతో రాజకీయ భవిష్యత్తున్న లోకేష్ను విద్యావంతులు ఎప్పటికీ నమ్మరు. కావున డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.